అంటే మీరు హిప్నటిజం నేర్చుకున్నారమ్మా? నేర్చుకున్నా. నేను ఎంత 10th గ్రేడ్‌లో అట్లా ఉన్నప్పుడు, ఆ! 10థ్ ఇంకా ఎర్లీ అనుకుంటా. 10th గ్రేడ్‌లో అట్లా ఉన్నప్పుడు. అది ఇప్పుడు పనికొస్తుందా మరి? ఇప్పుడు చేస్తున్నారు అందరూ హిప్నటైజ్ చేసి చెప్పిస్తున్నారు ఇవన్నీ ఏంటి? అంటే ఇప్పుడు నేను యోగ నిద్ర అని నేర్చుకున్నా, హిప్నటిజం నేర్చుకున్నా, అట్లాగే బేసిక్ మెడిటేషన్ మనం శ్వాస మీద. అట్లాగే నేను ఇప్పుడు నా ఓన్ క్రియేషన్‌తో ఇంకొక చాలా టెక్నిక్స్ నేర్చుకున్నా నేను. అంటే బుక్స్ రీడ్ చేయడం వల్ల, లేకపోతే మనకి కొన్ని ఇంట్యూషన్స్‌తో తెలుస్తాయి. బుక్ రీడ్ కూడా మీరు బుక్ రీడ్ చేస్తుంటే కొన్ని పట్టుకుంటే కొన్ని పట్టుకోరు. అది మీ ఆత్మ దాంట్లో ఏదైతే మీకు స్ట్రాంగ్‌గా నచ్చుతదో అవి కంటిన్యూ చేయడం చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మీకు ఒక గురువు దగ్గర ఉన్నారు, అమ్మ నాన్న వాళ్ళు ఉంటే మీరు కంటిన్యూ చేస్తారు. ఆ గురువుది మీకు ఒక్కోసారి సెట్ కాదు, ఇంకొకరి దగ్గర అట్రాక్ట్ అవుతారు. కానీ వాళ్ళు గిల్ట్ ఫీల్ అవుతుంటారు, ఈ గురువుని వదిలేసి అక్కడికి వెళ్ళొచ్చా అని. మీ ఆత్మపరంగా మీరు ఏది డిజైన్ చేసినా మీకు ఏది నచ్చుతుందో దాన్ని ఫాలో అవ్వడం బెటర్ అంటారు. ఏది కూడా నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉంటే ఇంకో గురు దగ్గరికి వెళ్ళొద్దు, అది కొంతమంది అట్లా చెప్తున్నారు, తప్పది. వాళ్ళ గురువులు ఎట్లా అవుతారు? నా దగ్గర ఉన్నప్పుడు ఇంకెక్కడా జ్ఞానం తీసుకోవద్దని నేను ఇలా అంటా, వాళ్ళు గురువులు ఎట్లా అవుతారు? సో అందుకని కొంతమంది మనీ కోసం అని అట్లా చేస్తున్నారు. చాలా జాగ్రత్తగా మనము ఒకరిని ఫాలో అవుతున్నామంటే చాలా జాగ్రత్తగా వాళ్ళు మాట్లాడే ప్రతి మాట అందులో డబ్బు కోసం చేస్తున్నారా వీళ్ళు, లేకపోతే నాకు హెల్ప్ చేయడానికి చేస్తున్నా అన్నది పట్టుకోవాలి వాళ్ళు. అసలు ఎందుకు హెల్ప్ చేయాలమ్మా మనం? ఎందుకు హెల్ప్ చేయాలంటే మన జీవితం బాగుండాలంటే ఒకరికి హెల్ప్ చేయాలి. ఎందుకంటే మనం చేసింది మనకు వస్తుంది కదా. ఇప్పుడు స్పెషల్లీ ఏఐ యుగంలో ఇన్స్టాంట్ రిజల్ట్ మీరు చేసేది. మీరు 10 మందికి మంచి చేస్తే మీకు మంచి జరుగుతుంది. సో ఇన్స్టాంట్గా మీకు రిజల్ట్స్ కనబడుతూ ఉంటుంది అనమాట. సో మీరు ఇప్పుడు ఏదైతే చేస్తారు, ఇప్పుడు ఒక కర్మ ఉంది, పాములు మనల్ని కరుస్తున్నట్టు అట్లా డ్రీమ్ వచ్చింది. నేను ఇప్పుడే ఒకటి విన్నా అనమాట. వాళ్ళకి పిల్లలకి పాములు కరుస్తున్నట్టు డ్రీమ్ వస్తుంది అట్లా అన్నారు అనుకోండి. అయితే పాముల కర్మ ఉంది. సో మనం పాములకు హెల్ప్ చేయాలి, పాములను చంపకుండా చూసుకోవాలి పాములని. ఎందుకంటే ఇప్పుడు మనం అది రివర్స్ చేయాలి. అయితే దాని కర్మ మనము రిలీజ్ చేసుకోవాలి. అంటే రిలీజ్ అంటే ఎట్లా చేసుకుంటారు? ఇప్పుడు చంపకుండా ఆపాలి కదా. మనం అప్పుడు చంపాము, ఇప్పుడు చంపకుండా ఆపినా రివర్స్ అయిపోతుంది కర్మ. మనం అట్లాంటివి నేర్పిస్తాం అనమాట. మీరు ఏదైతే చేశారో దాన్ని అది హెల్ప్ చేయమంటాం బ్యాక్ వెళ్ళి. ఒక క్యాన్సర్ వచ్చింది మనకి, ఇంకో క్యాన్సర్ పేషెంట్కి హెల్ప్ చేయండి. ఆధ్యాత్మికంగానో కర్మ తీసుకోమనో మీకున్న జ్ఞానమో ఏదో ఒక విధంగా, లేకపోతే వాళ్ళకి ఈ కీమోస్కి అవసరమో దానికైనా వాళ్ళకి ఎట్లా అంటే ఎట్లా మీరు చేయగలిగితే అట్లా. కొంతమంది మళ్ళీ డబ్బులు పే చేయలేరు, ఆల్రెడీ వీళ్ళకి పే చేసుకోవాలి. కనీసం నువ్వు ఇది చేసుకో అని చేసుకుంటే రిలీజ్ అవుద్ది నీ కర్మ, ఏదో ఒక విధంగా వాళ్ళకి హెల్ప్ చేస్తే అక్కడ రిలీజ్ వాళ్ళకి అవుతే నీకు అవుతుంది. సెల్ఫ్ హీలింగ్ అనేది అంటారమ్మా, ఏంటి అసలు? 2 పద్ధతులున్నాయి. ఒకటి సెల్ఫ్ హీలింగ్ ఉంది, ఒకటి హనుమా హీలింగ్ ఉంది. సెల్ఫ్ హీలింగ్ అంటే ఏంటంటే మనం అందరం కలిసి సామూహికంగా రిట్రీట్స్ లో చేసేది సెల్ఫ్ హీలింగ్. ఎవరిది వాళ్ళము హీల్ చేసుకుంటాం, ఆటోమేటిక్గా ఆ ఎనర్జీస్ తో హీల్ అయిపోతుంది బాడీ. ఎందుకంటే నేను చేస్తున్నా కాదు కదా అక్కడ. సో అందుకని సెల్ఫ్ హీలింగ్ అని పేరు పెట్టి. ఈ హనుమా హీలింగ్ ఏంటంటే ఒక 40 మంది అంటే చాలా మంది చుట్టూ మన వాలంటీర్స్ ఉంటారు. ఇప్పుడు వాలంటీర్స్ పవర్ వేరే విధంగా ఉంటుంది, వేరే రెగ్యులర్ మనిషి పవర్ వేరే ఉంటుంది. ఒక వ్యక్తి నేను అంటూ నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనే వ్యక్తి ఆలోచనలు దాని పవర్ వేరు ఉంటుంది. ఒక వ్యక్తి అందరూ బాగుండాలి, ఇవ్వాలి, అందరికి హెల్ప్ చేయాలి అనే పవర్ వేరు ఉంటుంది. సో ఇక్కడ మాస్టర్స్ వచ్చి వాళ్ళకి ఛానలింగ్ హెల్ప్ జరుగుతూనే ఉంటుంది, థర్డ్ ఐ విజన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి వాళ్ళకి. అయితే మనం వీళ్ళని పెట్టి ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఒకరికి హీలింగ్ కావాలంటారు వాళ్ళు, ఇప్పుడు జూమ్లో వాళ్ళు ఉంటే మనందరం ఉంటాం కదా. సో ఇప్పుడు లైవ్గా కూడా చేస్తున్నాం ఇది. ఇక్కడ ముచ్చింతల్లో చేస్తున్నాం, తిరుపతిలో చేస్తున్నాం. కానీ దానికి కంపల్సరీ సపరేట్ రిజిస్ట్రేషన్. ఎందుకంటే ఒకరిని మనకు వాలంటీర్స్ ఉండాలి కదా, అంతమంది సపరేట్ గా దానికి రిజిస్టర్ చేసుకోవాలి. అది వేరు. మళ్ళీ హీలింగ్ ఓవరాల్ 2 days వేరు, ఇది వేరు. దానికి ఉండడం కూడా ఎక్కువ టైంలో ఉండాలి. ఇది అయిపోయాక అది చేస్తాం. పర్సనల్ హీలింగ్ ఏమో ఈ 2 days లో చేస్తాం. హనుమా హీలింగ్ ఏమో ఆఫ్టర్ ద రిట్రీట్ చేస్తాం. మనకి 4 PM అయిపోద్ది సెకండ్ డే. 6 PM నుంచి హనుమా హీలింగ్ చేస్తాం. ఈ హనుమా హీలింగ్ లో ఏమవుతుంది, ఒక మనిషి పడుకొని ఉంటారు, వాళ్ళు పడుకొని కళ్ళకు గంతలు కట్టుకొని ఉంటారు. అయితే మనము అన్ని పవర్స్ని ఇన్వైట్ చేసి మనము అయితే ఇప్పుడు హనుమంతుల వారు, అలాగే నారాయణ పరివారం, ఆదిశేషుల వారు అందరినీ ఇన్వైట్ చేసి మనం హీలింగ్ జరుపుతున్నప్పుడు ఏమవుతుంది, వారికి ఏదైతే ఇష్యూ ఉందో ఆ ఇష్యూలో ఉన్న కర్మని చూపిమని అడుగుతాం మనం మాస్టర్స్ని. అయితే ఉన్న వాళ్ళకి మనకి వాలంటీర్స్కి విజన్స్ వస్తున్నాయి.
అది మాకు కూడా విచిత్రమే. అలా కొద్ది స్టార్ట్ అయ్యాయి. ఇప్పుడైతే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వస్తున్నాయి మాకు. ఒక 5 years వరకు వాళ్ళకి చూపిమంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మేజర్గా ఫోకస్ చేస్తాం. మేజర్గా మా ఫోకస్ ఉన్న సిచ్యువేషన్ చేస్తే ఫాస్ట్గా పోతుంది. ఒక్కటి చేస్తే 1 2 ఇప్పుడు కొంతమంది అంటారు నాకు హెడేక్ ఉంది, బ్లడ్ ప్రెషర్ ఉంది, అలాగే ఇంకేదో హార్ట్లో బీటింగ్ ఎక్కువ అవుతుందో ఏదో అవుతుంది అంటారు. ఆ మూడింటిని ఫోకస్ ఫస్ట్ చేస్తాం. మళ్ళీ ఈ 3 కొంచెం క్లియర్ అయిపోయి అన్ని క్లియర్ చేసుకున్నాక మళ్ళీ సెకండ్ టైం వస్తే అప్పుడు మనం ఒక ఫస్ట్ ఈ 5 yearsలో ఉన్నాయన్నీ రిలీజ్ చేసేయచ్చు. కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు 5 years అంటే టూ మచ్ అయిపోతుంది. వాళ్ళకి కూడా ఓవర్వెల్మ్ అవుతుంది. చూడడము, రికార్డ్ చేయడము, వాళ్ళు చేసుకోవడానికి కూడా 3 నెలలు పడుతుంది. ఇన్ని చేశానా నేను అని కూడా ఒకలాంటి డల్ అయిపోతారు. అది మాకు స్లోగా అర్థమైంది. అంటే ఫస్ట్లో మనం ఇప్పుడు 100 చేసాము. ఈ లాస్ట్ 2 months నుంచి 1.5 2 months నుంచి చేస్తున్నాం. మొన్న శ్రీరంగం వెళ్ళొచ్చాక మనకి ఇది దివ్యత్వం దొరికిందనమాట. అంతకుముందు ఇది లేకుండింది మనకు. ఓకే. సో మనకు ఒక్కొక్కటి ప్రమోట్ చేస్తూ ఉన్నారు మాస్టర్స్. మనం చేస్తున్న కొద్దీ మనము ఏది ఆశించకుండా పూర్తి సేవాభావంతో వాళ్ళకి హెల్ప్ కావాలి అని 100% ఉద్దేశంతో చేస్తున్నాం కాబట్టి మనని ఈచ్ టైం ప్రమోట్ చేస్తూ వెళ్తున్నారు. అంటే ఈ శ్రీరంగం వెళ్ళకే దొరికింది, అయోధ్య వెళ్ళకే దొరికింది ఇట్లా చెప్తుంటారు కదా. అంటే అక్కడికి వెళ్ళినా దొరుకుతుంది, అక్కడ పట్టుకొచ్చుకుంటారా లేదంటే ఎవరైనా వచ్చి మీకు చెప్తారా, మీ లోపల ఇంట్యూషనా? అది అయోధ్యలోనేమో నాకు లోపల ఇంట్యూషన్ లాగా ఆ నేమ్ వచ్చింది. నేను పట్టుకుంటే నేను మోక్షం ఇస్తా అన్నది క్లారిటీగా నాకు అక్కడ వచ్చింది ఆ సౌండ్స్లో. సో అది ఇంట్యూషన్ లాగా వచ్చింది. ఇవేమో ఆటోమేటిక్గా మాకు రూమ్లోకి వెళ్ళి మేము ఆటోమేటిక్గా వివర్ లైక్ టుగెదర్ అవి ఆటోమేటిక్గా స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం. ఎందుకు చేస్తున్నాం మాకు కూడా తెలియదు అనమాట. అక్కడ వాళ్ళకి విజన్స్ లాగా వచ్చాయి అంటున్నారు, చెప్తున్నారు నాకు విజన్ వచ్చింది అంటున్నారు. అరే ఆ విజన్ వచ్చిందా, అరే ఇది మరి నీ కర్మ కాదు ఈమె కర్మని అయితే మీది. అయితే ఒకరికి ఏమొచ్చిందంటే నన్ను హీల్ చేసేటప్పుడు వచ్చింది అది నాకు హీలింగ్. అయితే మరి నాకు హీలింగ్ చేసేటప్పుడు నాకేం ఇష్యూస్ లేవు, నేను ఏది కావాలని అడగను కదా. కానీ మరి నాకు హీలింగ్ ఎందుకు అంటే నేను రెగ్యులర్గా చేస్తాను కాబట్టి నా ఆరా పడిపోకుండా నాకు చెయ్యాలి అని మా వాళ్ళదే ఐడియా. అయితే నాకు ఏమని అడిగాను నేనంటే నాకు ఇంకా ఎనర్జీని ఇవ్వు, నేను ఇంకా సేవ చేయడానికి సమయాన్ని ఎనర్జీని ఇష్టంగా చేసే తత్వాన్ని నాలో ఆ సేవా భావాన్ని కనకలంలో ఇంకా ఇంకా పెంపొందించమని అడుగుతా ప్రతిసారి నన్ను అడిగితే. ఇంకా అది తప్ప నాకేమీ లేదు ఇంకా ఎనర్జీ. అయితే ఆ చేస్తూ ఉంటే ఒక ఆవిడకి రెడ్ కార్ వెళ్ళి ఒక వైట్ కార్ని గుద్దినట్టు వచ్చింది. నన్ను అడిగారు, నాకు రెడ్ కార్ లేదు, ఆఫ్ వైట్ ఉంది. సో అయితే మళ్ళీ మేము ఎంక్వైరీ చేస్తే ఎవరికైతే వచ్చిందో విజన్ ఆమెకి రెడ్ కార్ ఉంది. ఎగ్జాక్ట్లీ 1 week తర్వాత మాకు ఫోన్ చేసి చెప్పింది ఏంటంటే ఈ రెడ్ కార్ వెళ్ళి వైట్ కార్ కొట్టింది. కాకపోతే నేను అప్పుడు చెప్పాము ఆ రోజే, ఇది నీదే, నీకు రెడ్ కార్ ఉంది కాబట్టి నువ్వు కొంచెం చేసుకో, అది కాకుండా చూడు అని. అయితే రియాలిటీలో ఏమైందంటే ఊరికే వెళ్ళి ఇట్లా 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 టచ్ అయింది. ఆ కార్కి ఏం కాలే, ఈ కార్కి ఏం కాలే, అది తనదే అని మాకు అప్పుడు అర్థమైంది. అంటే 100%. సో అట్లా హీలింగ్ లో మనకి విజన్స్ లో చూపిస్తారు. ఇప్పుడు ఒకరికి మొన్న షుగర్ ఉండింది. అయితే ఆ హీలింగ్ లో ఆవిడకి షుగర్ ఉంటే ఏం చూపించారంటే ఈమె వర్కర్స్ని పని చేయించుకుంటూ ఫుడ్ పెట్టకుండా వాళ్ళకి వాటర్ కూడా ఇవ్వకుండా బెదిరించుకుంటూ, అంటే అప్పట్లో అబ్బాయి లాగా ఉన్నాడు, బెదిరించుకుంటూ పని చేయించుకుంటున్నాడు వాళ్ళని ఒక రూమ్లో వేసి బంధించి అట్లా. అయితే వాళ్ళకి ఆ ఊపిరి కూడా సరిగ్గా ఆడనంత. సో ఈవిడికి ఇక్కడ మైగ్రేన్ హెడేక్ ఉంది ప్లస్ షుగర్ ఉంది. ఎందుకంటే ఇక్కడ బంధిస్తున్నారు కదా, బంధించినప్పుడు మనకి ఏమవుతుంది, సరిగ్గా ఫుడ్ పెట్టక వాటర్ పెట్టకపోతే హెడేక్ వస్తుంది. సో అది మైగ్రేన్ అదే. ఈ షుగర్ ఎందుకు, నువ్వేం తినరాదు షుగర్ ఉంటే, స్వీట్లు తింటా అంటే ముట్టుకే ఎత్తుంది లైఫ్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ ఫుడ్ తినరాకుండా వచ్చింది ఇప్పుడు. సో చాలా మందికి షుగర్ వచ్చింది అంటే తల్లులు ఆ షుగర్ వచ్చింది ఒకప్పుడు ఫుడ్ ఒకరికి పెట్టలే, అదే ఇప్పుడు ఫుడ్ తినరా అని రోగం వచ్చింది. అది కర్మ. ఇప్పుడు ఆ కర్మని రిలీజ్ చేసుకుంటే నిజంగా షుగర్ తగ్గిపోద్దమ్మా? 100% తగ్గిపోతుంది. అవునా? మాకైతే ఇప్పటివరకు ఇది తగ్గలేదు అది అవ్వలేదు అంటూ లేదు. ప్రతి దానికి సొల్యూషన్ ఉంది, ప్రతి దానికి ఉంది. ఎందుకంటే మనం ఎట్లా చేస్తున్నామంటే దీన్ని, ఈ ఆర్గనైజేషన్ని నాట్ జస్ట్ సారీ చెప్పి ఆ కర్మ రిలీజ్ కాదు, అది చూసుకున్నాము రిలీజ్ కాదు, దానికి కావాల్సిన సేవ చేపిస్తాము. ఫిజికల్ సేవ, డబ్బు సేవ, ఆ పర్టికులర్ ఇష్యూకి. ఓకే, సో వీళ్ళు అన్నదానాలు చేయాలి ఇట్లాంటి వాళ్ళు.
ఎవరికైతే షుగర్లు ఉంటాయో, అంటే వేరే వాళ్ళకి అది లేని వాళ్ళకి పెట్టాలి ఫుడ్. మళ్ళీ తీసుకొచ్చి నీ అన్నకు తమ్మునికి పెట్టి నేను మా ఇంటికి 30 మంది వస్తారు, నేను ఫుడ్ పెడతాను, నీ పార్టీ చేసిన అంటే అది ఎట్లా అవుతుంది? లేని వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి ఫుడ్ పెట్టు. ఆ బిచ్చగాన్నేమో తిట్టి పంపిస్తావు, వీళ్ళకేమో ఫుడ్ పెడతావు. అట్లా కాదు కదా, వాళ్ళకే ఇంపార్టెన్స్ ఇచ్చి పెట్టాలి ఎవరికైతే షుగర్ ఉంటుందో. అప్పుడు ఏమవుతుంది, మీరు మళ్ళీ బ్యాక్ అంటే మీరు చేసిన తప్పుని సరిదిద్దుకుంటున్నారు కదా, ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నారు. మరి ఇక్కడ పశ్చాత్తాపం పడాలి, ఏంటంటే నేనే చేశానని ఒప్పుకోవాలి. పశ్చాత్తాపం, ప్రాయశ్చిత్తం, పరివర్తన. అంటే నేను ఇంకెప్పుడు ఇట్లాంటి పనులు చేయను అనాలి, నేనే చేశానని ఒప్పుకోవాలి, మళ్ళీ బ్యాక్ సొసైటీకి ఇవ్వాలి. ఈ 3 చేస్తే ఆటోమేటిక్గా మీ కర్మ అన్నది పోతుంది. కొంచెం చిన్నగా వస్తుంది, ఏదో దెబ్బ తాకడమో ఏదో ఒకటి అట్లా అవుతుంది అంతే. సో అది పోయినప్పుడు మీరు ఎప్పుడైతే మనం సేవలో ఉంటామో, ఇప్పుడు నేను సేవలో ఉన్నా, సేవలో ఉంటామో ఏ కర్మ వచ్చి మనం కొట్టలేదు, నన్ను సేవలోంచి దింపి కొడుతుంది. ఇప్పుడు కొంతమంది మన వాలంటీర్స్ సడన్గా ఏవో ఇష్యూస్ అయ్యి బంద్ చేస్తారు వర్క్ చేయడం. నేను చెప్తా, అసలు నువ్వు ఏదేమైనా వర్క్ చేయడం ఆపకు, 1 నిమిషం అన్న చేయి, పోనీ మొత్తం వారంలో 10 నిమిషాలన్నా చేయి, కానీ కంప్లీట్ ఉండొద్దు. ఇంకోటి మంత్లీ డబ్బులు కూడా కంపల్సరీ ప్రతి ఒక్కరిని ఏమంట, 50 రూపాయలు అన్నాయి, 5 రూపాయలు అన్నాయి, 1 రూపాయి అన్నాయి, కంపల్సరీ మనీ ఇవ్వాలి. ఈ 2 కనుక చేస్తే నువ్వు వచ్చి నిన్ను కర్మలు కొట్టలేవు. కొత్తవి ఉన్నవైతే మనం తీసేసినాం, అయిపోయింది, గాన్. ఫ్యూచర్లో కూడా చూసుకొని తీసేసుకోవచ్చు. ఆ టెక్నిక్ ఉంది, కానీ ఆ ఏ టెక్నిక్ వాడకుండా మనం కర్మలు కొట్టొద్దంటే ధర్మంలో ఉండి, సత్యంలో ఉండి. సత్యం అంటే మీకు తెలిసిన సత్యం, అబద్ధం తెలిసి ఆడకపోతే చాలు. నాకు హనుమంతులు అదే చెప్పారు, నీకు కనిపించింది ఏది సత్యం కాదు, నీకు పర్పస్ఫుల్గా వేరే వాళ్ళకి నష్టం చేపేయడానికి నువ్వు వెళ్ళి చేస్తావు చూడు, అది అబద్ధాలు ఆడతాము, లేకపోతే ఇంకేదో చేస్తాం వాళ్ళ మీద, అవన్నీ అబద్ధాలే కదా, అవన్నీ తప్పులే కదా, అవి చేయొద్దు. నెంబర్ 1 అది వెరీ 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 ఇంపార్టెంట్. రెండోది సేవ కంటే కూడా ముఖ్యం ప్రేమ. సేవ కంటే కూడా నాకు రీసెంట్గా నాకు వచ్చిన దీంట్లో ఏముందంటే, సేవ కంటే ప్రేమ ముఖ్యం. సో మీరు ప్రేమ ఎప్పుడు ఉంటారు, ఇవన్నీ సరిగ్గా ఉంటేనే ప్రేమలు ఉంటాం కదా, లేకపోతే చికాకు వస్తుంది, ఇరిటేషన్ వస్తుంది, కొడతాము, కోపడతాము. ఇవన్నీ ఫస్ట్ తగ్గించుకోవాలి, మన థ్రోట్ చక్రని ఇంప్రూవ్ చేసుకోవాలి బాగా. సో మన రిట్రీట్స్లో 3am థర్డ్ ఐ మెడిటేషన్ అని ఉంది, దాంట్లో మనం థ్రోట్ చక్ర చేస్తాం. ముందు రోజు నైట్ ఏమో మనము కర్మల వల్ల కప్పబడి ఉన్న జ్ఞానాన్ని మళ్ళీ డౌన్లోడ్ చేస్తాం వాటిని, ఎందుకంటే అది మనం నేర్చుకున్నాం, అది మన జ్ఞానమే, మనం ఇష్టం ఉన్నప్పుడు తీసుకోవచ్చు, వాడుకోవచ్చు. కానీ మన ఈ లైఫ్ ఇట్లా నేను లీడ్ చేయాలి అంటే నాకు ఇంత వరకు జ్ఞానం ఉండాలి, అంతకంటే ఎక్కువ జ్ఞానం ఉంటే నేను ఆ కర్మని కొట్టి పడేస్తాను కదా. సో అందుకని దాని అంటే కర్మను అనుభవించాలని కంపల్సరీ ఏం లేదు, మీ జ్ఞానం ఉంటే దాన్ని కొట్టిపడేయచ్చు. కానీ అందులో ఏమైనా నేర్చుకునేది ఉంటుంది. అప్పుడు మన ఆత్మ ఏం చేస్తుంది, నేర్చుకోవాలంటే ఆ జ్ఞానం ఉండదు, ఉండకపోతేనే వస్తుంది, హైడ్ చేసేస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక్కోసారి కర్మలు ఏమి ఉండవు అక్కడ, మీది మొత్తం కర్మలు అయిపోవచ్చు మీవి, లాస్ట్ జన్మ అని అంటారు కదా, ఈ లాస్ట్ జన్మ అంటూ లేదు ఇక్కడ. మొత్తం కర్మలు అయిపోతే మోక్షం వస్తుందా? రాదు. కర్మ మీది లాస్ట్ జన్మ కావచ్చు, ఓసారి మొత్తం కర్మలు అయిపోయిన జన్మ కూడా కావచ్చు. మీరు ఏదో ఒకటి నేర్చుకోవడానికి వచ్చారు, మీకు మొమ్మాటం ఉంది, మీరు నాకు ఏదో ఇచ్చేది ఉంది అనుకోండి, నన్ను మీరు బ్యాక్ అడగడానికి మేము మొమ్మాటం, ఆ మొమ్మాటాలు పోవడానికి కూడా 100 జన్మలు తీసుకుంటాం. సో అందుకని ఏది ఎప్పుడు అవసరమో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడగలగడం కూడా అదొక ఎన్నో జన్మల నుంచి నేర్చుకున్న జ్ఞానం అది. కొంతమంది రూడ్ ఉంటారు, ఏది మనసులోకి వస్తే అది మాట్లాడతారు, ఫిల్టర్ ఉండాలి, అది నేర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సిందే. నో అని చెప్పడానికి నేర్చుకోవడానికి మళ్ళీ పుట్టాల్సిందే. అతి మంచితనం, అతి ద్వేషము, అతి కోపము, లేకపోతే స్పిరిచువల్ ఈగో ఇస్ ద మోస్ట్ వర్స్ట్. స్పిరిచువల్ ఈగో ఉన్న అది మళ్ళీ మన ఏదో బిచ్చగాడు పుట్టడం, ఏదో పుట్టి మళ్ళీ దాన్ని రిలీజ్ చేసుకోవాలి. ఇంకోటి వేరే గురువుల్ని తప్పుగా విమర్శించడం. ఇప్పుడు కొంతమంది ఉంటారు, అంటే మొత్తం వాళ్ళ లైఫ్ని భగవంతునికి త్యాగం చేసి వాళ్ళు రీడ్ చేసిన తత్వాన్ని బోధిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టకాటకా మనకి అదేదో తప్పు అనిపిస్తుంది, అది మన అజ్ఞానం తప్ప అక్కడ ఏమీ లేదు. తప్పు అనిపిస్తుంది, తప్పు అనిపించినా కూడా వెళ్ళి దాన్ని ఖండించడం అన్నది నీకు తెలియని సత్యం. అది సత్యం అన్నది మనకు తెలియదు. చూసావా, నేను చూశాను, సరే మరి వాళ్ళు చూసారు, మరి వాళ్ళు వేదాలను పట్టుకొని మాట్లాడుతున్నారు, వాళ్ళ నోట్లో ప్రతి మంత్రం వచ్చు, ప్రతి వేదం వచ్చు. సో అందుకని మనము
స్పెషల్లీ ఒక గురువుని గనక మీరు కించపరిస్తే మళ్ళీ మనం ఎనిమల్ దశకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో అది నేను చదివాను అది బుక్లో. చాలా ద మ్యాక్సిమం పాపం అది అంటున్నారు. లైక్ ఐ సెడ్, సేవ ఈజ్ హైయెస్ట్ అని అందరు అంటారు. సేవ కాదు, ప్రేమతత్వం ఈజ్ ద హైయెస్ట్. ప్రేమ, కరుణ, ఓపికతో ఉండడం, ఇవన్నీ నెంబర్ 1 వస్తాయి.